ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిగానే అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,50,000 అప్పు చేశారు 1 ఇయర్ కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్, అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి? ఈరోజు కోటి మంది పైగా మహిళలు ఏదైతే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లకు వచ్చే అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం. ఉచిత బస్ అన్నారు. తర్వాత రైతులకు ఈరోజు 2 సీజన్స్ ఖరీఫ్ రబీ 2 వెళ్ళిపోయినాయి. ఎక్కడిచ్చారు? అన్నదాతకు 20,000 అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత 0 వడ్డీ రైతులకు అన్నారు, ఇవ్వలేదు. ఇలా చూస్తే పిల్లలకు స్కూల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసిందో మనమంతా చూసాం. ఈరోజు చదివే ప్రతి బిడ్డకు ఇస్తాం తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. తర్వాత హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి విషయంలో ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన కార్యక్రమం చూస్తున్నాం. అందుకని ఈరోజు వెన్నుపోటు పొడిచిందే కాకుండా ప్రతి చోట రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళందరినీ గొంతుకలు నొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా అందరినీ మోసం చేస్తుందని. ఇంకా మిగిలిన ఈ 4 సంవత్సరాల కాలంలో అయినా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అమలు చేయాలి. అందుకోసం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాడుతుందని మీ అందరి తరపున ఈరోజు ఒక ప్రొవిజన్ తీసుకున్నాము. దాంట్లో మీకు ఈ వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పిద్దామని వచ్చాం. వారు లేని కారణంగా బద్వేల్ తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారి ఆఫీసులో పనిచేసే ఏఓ గారికి ఈ వినతి పత్రాన్ని మేము సమర్పించడానికి వచ్చాము. ముఖ్యంగా మీకు ప్రభుత్వ అధికారులైన మీకు తెలియజేయడం ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, దీన్ని మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలకు
తెలియచేయాలని మా పార్టీ తరఫున మేము ఇక్కడికి ఇచ్చాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 హామీలు 6 హామీలు పెద్ద ఎత్తున మరి ఇచ్చారు. మరి అదేవిధంగా 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మరి వాళ్ళు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దానివల్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఈనాడు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమంలో